అందరికీ నమస్కారం. మేషరాశి జాతకులారా, మీరు వినబోయే ఈ పచ్చి నిజం మీ వంశ చరిత్రనే మార్చేయబోతోంది. అందుకే చెబుతున్నాను, మేషరాశి వారికి మార్చి 18 తర్వాత జరగబోయేది ఇదే. మీ కుటుంబంలో గత 7 తరాల రికార్డు బద్దలు కాబోతోంది. మీకు రాజతిలకం ఖాయం. ఈ మాట ఏదో ఆశ చూపించడానికి చెబుతున్నది కాదు. మీ జీవితంలో తలకిందులుగా మారబోయే ఆ 6 మార్పులు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మీకు ఎన్ని పనులున్నా సరే వాటన్నిటినీ పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి. ఎందుకంటే మీ తాత ముత్తాతల కాలం నుండి ఎవరూ చూడని ఒక అద్భుతమైన మార్పును మీరు చూడబోతున్నారు. వీడియోలోకి వెళ్లే ముందు ఆ తల్లి మహాలక్ష్మి ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటూ కమెంట్ బాక్స్లో 3 సార్లు జై మహాలక్ష్మి అని రాసుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. మిత్రులారా, మార్చి 2026 అనేది మీ జీవితంలో ఒక సామాన్యమైన నెల కాదు. మార్చి 18న వచ్చే చైత్ర అమావాస్య మీ పాత కష్టాలకు ముగింపు పలకబోతోంది. మార్చి 14 నుండి 19 వరకు ఉండే సర్వార్థ సిద్ధి యోగం, అలాగే మార్చి 26 శ్రీరామ నవమి రోజున ఏర్పడుతున్న అమృత సిద్ధి యోగం, ఇవన్నీ కలిసి మీకోసం ఒక సింహాసనాన్ని సిద్ధం చేస్తున్నాయి. 7 తరాల రికార్డులు బద్దలవడం అంటే కేవలం డబ్బు రావడం అని కాదు. మీ కుటుంబంలో ఒక కొత్త చరిత్ర మొదలవ్వడం. ఇన్నాళ్ళు మీ తాతగారు కష్టపడ్డారు, కానీ పేరు రాలేదు. మీ తండ్రి గారు రక్తాన్ని చెమటగా మార్చారు, కానీ గుర్తింపు దక్కలేదు. మీరు కూడా ఎన్నో అవమానాలు, కష్టాలు భరించారు. మీ టాలెంట్ని అందరూ తక్కువ చేసి చూశారు. కానీ ఈ మార్చి 18 తర్వాత ఆ పరిస్థితులన్నీ తారుమారు కాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎదుటివారి నిర్ణయాల మీద ఆధారపడి బతికారు. కానీ ఇకపై మీ మాటే శాసనం కాబోతోంది. మార్చి 22 లక్ష్మీ పంచమి నాడు ఆ తల్లి కరుణా కటాక్షాలు మీపై పడబోతున్నాయి. శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరిగినట్టుగా మీ జీవితంలో కూడా ఒక గొప్ప గౌరవం దక్కే రోజు రాబోతోంది. ఇది కేవలం అదృష్టం కాదు, ఇన్నాళ్ళు మీరు పడ్డ బాధకు దేవుడిస్తున్న ప్రతిఫలం. అసలు ఆ 7 తరాల మార్పు ఎలా మొదలవుతుంది? రాజతిలకం అంటే మీ జీవితంలో ఎలాంటి బాధ్యతలు పెరగబోతున్నాయి అన్నది ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. మేషరాశి జాతకులారా, ఒక్క క్షణం ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. ఇప్పటి వరకు మీ ఇంట్లో ఒక పరంపర నిరంతరాయంగా సాగుతూ వస్తోంది. అదే కష్టాల పరంపర. మీ తాతగారు తన జీవితమంతా రెక్కలు ముక్కలు చేసుకున్నారు, కానీ ఆశించిన పేరు రాలేదు. మీ నాన్నగారు రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించారు, కానీ సరైన గుర్తింపు దక్కలేదు. ఇక మీ విషయానికి వస్తే మీరు అందరికంటే ఎక్కువగా కష్టపడ్డారు. ఎన్నో అవమానాలను మౌనంగా భరించారు. అయినా సరే లోకం మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడింది. మీ విలువను ఎవరూ గుర్తించలేదు. కానీ మిత్రులారా, మార్చి 26 శ్రీరామ నవమి రోజున ఏర్పడే ఆ సర్వార్థ సిద్ధి యోగంతో ఈ పాత రికార్డులన్నీ చెరిగిపోబోతున్నాయి. శ్రీరామచంద్రుడి జన్మ వృత్తాంతం, ఆయన పట్టాభిషేకం ఎలాగైతే చరిత్రలో నిలిచిపోతాయో, మీ పేరు కూడా మీ వంశ చరిత్రలో అలానే లిఖించబడుతుంది. ఇప్పటి వరకు మీ ఇంట్లో కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఎవరూ లేరు. ఎవరైనా సరే మీ మాట వినాలి అంటే అశ్రద్ధ చేసేవారు. కానీ ఇకపై పరిస్థితులు మారబోతున్నాయి. ఫిబ్రవరిలో మొదలైన ఈ మార్పు మార్చి 14 పాప విమోచని ఏకాదశి మరియు మార్చి 22 లక్ష్మీ పంచమి నాటికి పూర్తి శక్తిని పుంజుకుంటుంది. ఇకపై మీరు కేవలం రెక్కల కష్టంతో బతికేవారు కాదు, మీకంటూ ఒక గుర్తింపును సృష్టించుకునే వ్యక్తిగా ఎదుగుతారు. గతంలో మీ మాటను ఎవరైనా పక్కన పెట్టి ఉండవచ్చు, కానీ ఇకపై మీ మాటే ఆఖరి మాట అవుతుంది. ఇదంతా ఏదో రాత్రికి రాత్రి జరిగిపోయే మ్యాజిక్ కాదు. 7 తరాల రికార్డులు ఊరికే బద్దలు కావు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పరిమితులను దాటి కష్టపడతాడో, ఆ వ్యక్తి మీరైనప్పుడు ఈ అద్భుతం జరుగుతుంది. మార్చి 20న ఉండే అమృత సిద్ధి యోగం మరియు నవరాత్రుల శక్తి మిమ్మల్ని లోపలి నుండి ఎంతో దృఢంగా మారుస్తాయి. మీ ఉనికి కేవలం ఇంటికే పరిమితం కాదు. ఈ సమాజం మీ ఉనికిని గుర్తిస్తుంది. ఈ వ్యక్తిలో ఏదో ఉంది, ఇతను అందరిలాంటి వాడు కాదు అని లోకం చెప్పుకుంటుంది. మిత్రులారా, మీ మనసులో ఒక ప్రశ్న తరచుగా మెదులుతూ ఉంటుంది. నేను నిజాయితీగా ఉన్నాను, ఎవరికీ చెడు చేయలేదు, మరి కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి అని. రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు ఈ బాధ మిమ్మల్ని మరింత వేధిస్తుంది కదా. దానికి సమాధానం ఈరోజు వినండి. భగవంతుడు మీకు విజయాన్ని ఇవ్వడంలో ఆలస్యం చేయలేదు. మిమ్మల్ని ఆయన నిర్లక్ష్యం చేయలేదు. ఆయన మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. చిన్న బాధ్యత ఇవ్వాలంటే చిన్న పరీక్ష ఉంటుంది. కానీ ఒక పెద్ద పీఠం మీద కూర్చోబెట్టాలి అంటే
ఆ వ్యక్తి అడుగడుగునా దెబ్బలు తిని విరిగిపోయి మళ్ళీ నిలబడగలగాలి. మీ తాతగారికి దక్కనిది, మీ తండ్రి గారు కన్న కలలు, వీటన్నిటినీ ఒకే వ్యక్తి ద్వారా నెరవేర్చాలని ఆ దైవం మిమ్మల్ని ఎంచుకుంది. మేషరాశి జాతకులారా, మీకు విజయం ఆలస్యం రావడానికి ఒక బలమైన కారణం ఉంది. ఎందుకంటే త్వరగా వచ్చే విజయం మనిషికి అహంకారాన్ని ఇస్తుంది. కానీ ఆలస్యంగా దక్కే విజయం బాధ్యతను నేర్పిస్తుంది. మార్చి 2026లో, ముఖ్యంగా ఈ మార్చి 14న ఏర్పడబోతున్న సర్వార్థ సిద్ధి యోగంతో ఈ నిరీక్షణకు తెరపడబోతోంది. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న వెన్నుపోట్లు, అవమానాలు, మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, ఇవన్నీ మిమ్మల్ని ఆ రాజతిలకానికి సిద్ధం చేయడానికి. ఒక సింహాసనం మీద కూర్చోవాలంటే కేవలం బలం ఉంటే సరిపోదు. దానిని తట్టుకునే ఓర్పు, శాంతి, అవగాహన ఉండాలి. ఇన్నాళ్ళు ఆ దేవుడు మీకు ఈ మార్పుని ఇవ్వలేదంటే దానికి కారణం శిక్ష కాదు, అది ఒక శిక్షణ. ఒకవేళ ఇవన్నీ మీకు ముందే ఇచ్చి ఉంటే మీరు తట్టుకోలేక విరిగిపోయేవారు. కానీ ఇప్పుడు మీరు అవమానాలను భరించగలరు, కష్టాలను ఎదుర్కోగలరు, విజయాన్ని సక్రమంగా నిర్వహించగలరు. శ్రీరామనవమి రోజున ఆ రామయ్యకు దక్కిన పట్టాభిషేకం లాంటి అద్భుత ఘడియలు మీ జీవితంలోనూ మొదలవుతున్నాయి. ఆ 6 మార్పులలో మొదటి 2 మార్పులు ఇవే. 1, నిర్ణయాధికారం మీదే. ఇప్పటి వరకు మీరు ఎన్నో మంచి సలహాలు ఇచ్చి ఉండవచ్చు, కానీ వాటిని ఎవరూ పట్టించుకోలేదు. మీ ఆలోచన సరైనదేనా, నిర్ణయం మాత్రం వేరే ఎవరో తీసుకునేవారు. తీరా ఆ నిర్ణయం వల్ల నష్టం వస్తే నింద మాత్రం మీ మీదకే వచ్చేది. కానీ ఇకపై అలా జరగదు. మార్చి 14 పాప విమోచని ఏకాదశి నుండి మీరు ఇతరులు చెప్పేది వినేవారు కాదు, మీరే నిర్ణయం చెప్పేవారవుతారు. ఇల్లు, ఆఫీసు లేదా సమాజం ఏదైనా సరే మీ మాటే ఫైనల్ అవుతుంది. మీ ఆలోచనల్లో స్పష్టతను చూసి జనం ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళు మీ మీద పెత్తనం చెలాయించిన వారికి ఈ మార్పు మింగుడు పడకపోవచ్చు, కానీ తప్పదు. ఇప్పుడు మీ రాజ్యాధికారం మొదలైంది. 2, సంపద మీ వెంటే. రెండో పెద్ద మార్పు, డబ్బు మరియు అవకాశాలు మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇన్నాళ్ళు సంపాదన కోసం మీరు అల్లాడిపోయారు. రూపాయి సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చయ్యేది. కష్టం మీదైతే లాభం ఎవరో అనుభవించేవారు. ఫిబ్రవరిలో మొదలైన ఈ మార్పు మార్చి 22 లక్ష్మీ పంచమి నాటికి ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు మీరు ధనం కోసం వెతుక్కుంటూ వెళ్లాల్సిన పని లేదు. ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది లాటరీలాగా వచ్చేది కాదు, చాలా నిలకడగా, గౌరవప్రదంగా వస్తుంది. అడ్డంకులు తొలగిపోతాయి, ఆగిపోయిన ఫైళ్లు కదులుతాయి. మీ ఇంట్లో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని భయపడే పరిస్థితి ఇక ఉండదు. మిత్రులారా, ఇది కేవలం మీ అదృష్టం కాదు, మీ ఓర్పుకు దక్కుతున్న బహుమతి. మేషరాశి జాతకులారా, ఈ ఆర్థిక మార్పు అనేది ఏదో లాటరీ తగిలినట్టుగా క్షణకాలం ఉండిపోయేది కాదు. ఇది చాలా నిలకడగా, మీ తెలివితేటలతో కూడుకున్నదై ఉంటుంది. మొదట మీకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా ఒక మంచి అవకాశం వస్తుంది. ఆ తర్వాత ఒక కొత్త ప్రతిపాదన మీ ముందుకొస్తుంది. అప్పుడు మీరు తీసుకునే ఆ ఒక్క ధైర్యవంతమైన నిర్ణయమే మీ ఆర్థిక ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇన్నాళ్ళు ఆగిపోయిన పనులు, మొండి బకాయిలు అన్నీ ఇప్పుడు వేగంగా క్లియర్ అవుతాయి. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ డబ్బు కేవలం ఖర్చుల కోసం వచ్చేది కాదు. ఇది మీ ఇంటికి ఒక గౌరవాన్ని, భద్రతను తీసుకొస్తుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు డబ్బులు ఎలా వస్తాయి అనే భయపడే పరిస్థితి ఇక ఉండదు. మీ ఎదుగుదల చూసి జనం అదృష్టం బాగుంది అని ఈజీగా అనేస్తారు. కానీ దాని వెనుక మీరు చూపిన సహనం, ఓర్పు మీకు మాత్రమే తెలుసు. ఇదే 7 తరాల రికార్డులు బద్దలు కొట్టడానికి రెండో సంకేతం. ఇక మూడో పెద్ద మార్పు, మీ జీవితం ఒక ఆదర్శంగా మారబోతోంది. ఇది డబ్బు, పదవుల కంటే చాలా గొప్పది. మార్చి 2026 నుండి మీరు కేవలం ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మాత్రమే మిగిలిపోరు. 10 మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. ముఖ్యంగా చైత్ర నవరాత్రుల్లో దుర్గామాత శక్తి మీలో మేల్కొన్నప్పుడు ఆ శ్రీరామనవమి నాటికి లోకం మిమ్మల్ని చూసి ఇలా అంటుంది, చూడండి, ఇతను ఎన్ని కష్టాలొచ్చినా ఓడిపోలేదు, పరిస్థితులను తనకి అనుకూలంగా మార్చుకున్నాడు, నిలబడితే ఇతనిలా నిలబడాలి అని చెప్పుకుంటారు. ఇప్పటి వరకు మీ పోరాటాన్ని ఎవరూ గుర్తించలేదు కదా, కానీ రాబోయే రోజుల్లో మీ కథే ఇతరులకు ధైర్యాన్నిస్తుంది. ఎవరో ఒకరు మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని చూసి నేను ధైర్యంగా నిలబడ్డాను అని చెప్పినప్పుడు అది మీకు నిజమైన రాజతిలకం అవుతుంది. మీ ఇంట్లోని రాబోయే తరాలు గర్వంగా చెప్పుకుంటాయి, మా వంశ చరిత్ర ఇక్కడి నుండి మారింది అని. ఇక 4వ పెద్ద మార్పు, ఇది కాస్త బాధ కలిగించినా మీ ఎదుగుదలకి చాలా అవసరం.
మార్చి 2026 నుండి మీ జీవితంలోని కొందరు వ్యక్తులు నెమ్మదిగా దూరం అవుతారు. ఎటువంటి గొడవలు లేకుండానే వారు సైలెంట్ అయిపోతారు. వీరెవరో తెలుసా? మీ విజయాన్ని చూసి ఓర్వలేక వెనక నవ్వుకునేవారు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు తమాషా చూసినవారు. మీ పేరు వాడుకుని మీకు అవసరమైనప్పుడు ముఖం చాటేసినవారు. మీరు ఎప్పుడైతే మీ విలువను తెలుసుకుంటారో అప్పుడు స్వార్థపరులకు మీ జీవితంలో చోటు ఉండదు. మీరు తీసుకునే నిర్ణయాలు వారికి నచ్చవు. ఎందుకంటే ఇకపై వారు మీ మీద పెత్తనం చెలాయించలేరు. గుర్తుంచుకోండి, సింహాసనం వైపు వెళ్లే దారిలో జనం ఉండరు. కేవలం నమ్మకమైన వారు మాత్రమే ఉంటారు. మేషరాశి జాతకులారా, మీ జీవితం నుంచి కొందరు వ్యక్తులు దూరం అవ్వడం మేషరాశి జాతకులారా మీ జీవితం నుంచి కొందరు వ్యక్తులు దూరం అవ్వడం అనేది నిజానికి ఒక శుద్ధి ప్రక్రియ. ఇన్నాళ్ళు మీరు అందరినీ కలుపుకుపోయారు, అందరినీ క్షమించారు, అందరినీ అర్థం చేసుకున్నారు. కానీ ఇకపై మీరు మీ సొంత విలువను గుర్తించడం మొదలు పెడతారు. ఎప్పుడైతే మీరు మీకు ప్రాధాన్యత ఇస్తారో అప్పుడు స్వార్థపరులకు మీ జీవితంలో చోటుండదు. మీ నిర్ణయాలు వారి స్వార్థానికి అడ్డుపడతాయి కాబట్టి వారు మీపై విమర్శలు చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, సింహాసనం వైపు వెళ్లే దారిలో రద్దీ ఉండదు. కేవలం ఎంచుకున్న కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ మార్పు వల్ల మీ జీవితంలో ఒక స్పష్టత వస్తుంది. ఇదే 7 తరాల రికార్డులు బద్దలు కొట్టడానికి 4వ సంకేతం. ఇక 5వ పెద్ద మార్పు. ఇది బయటి ప్రపంచం కంటే మీ ఇంటి లోపల ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ అభిప్రాయం అడిగేవారు, కానీ చివరి నిర్ణయం మాత్రం వేరే ఎవరో తీసుకునేవారు. మీ భావాలకు విలువ ఉండేది, కానీ గుర్తింపు ఉండేది కాదు. కానీ మార్చి 2026 నుంచి మీ పేరు మీ ఇంటికి ఒక పెద్ద పునాదిలా మారుతుంది. చిన్న విషయమైనా పెద్ద నిర్ణయమైనా సరే నువ్వేమంటావు అని అందరూ మీకోసమే ఎదురు చూస్తారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గర్వంతో నమ్మకంతో చూస్తారు. మీ తోబుట్టువులు బంధువులు మీ మాటను జవదాటరు. ఇన్నాళ్ళు మీరు కుటుంబం కోసం మౌనంగా భరించిన కష్టాలకు ప్రతిఫలంగా ఇప్పుడు మీ ఇల్లే మీకు అండగా నిలబడుతుంది. మీరొక సాధారణ కుటుంబ సభ్యుడి స్థాయి నుండి ఆ ఇంటికి ఒక బలమైన స్తంభంలా ఎదుగుతారు. ఏ ఇంట్లో అయితే స్తంభం బలంగా ఉంటుందో ఆ ఇంటి రాబోయే తరాలు కూడా అంత బలంగా నిలబడతాయి. లక్ష్మీ పంచమి, శ్రీరామనవమి యోగాల వల్ల మీ సామాన్య గృహం కూడా ఒక రాజభవనం లాంటి గౌరవాన్ని పొందుతుంది. ఇక 6వ మార్పు. సమాజంలో మీ హోదా పెరగడం. ఇది చాలా నిశ్శబ్దంగా మొదలవుతుంది, కానీ అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు జనాల్లో ఒకరిగా ఉండేవారు. పేరున్నా కానీ మీ మాటలో బరువుండేది కాదు. కానీ మార్చి 2026 నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఏ శుభకార్యమైనా, ఏ మీటింగ్ అయినా మీ ఉనికి చాలా ముఖ్యమని అందరూ భావిస్తారు. రాజతిలకం అంటే కేవలం కిరీటం పెట్టుకోవడం కాదు. 10 మంది దృష్టిలో మీకు దక్కే గౌరవం, మీ మాటపై వారికి ఉండే నమ్మకం, మీ తాతగారు కన్న కల, మీ తండ్రి గారు పూర్తి చేయలేని లక్ష్యం ఇప్పుడు మీ పేరుతో నెరవేరబోతున్నాయి. రాబోయే తరాలు గర్వంగా చెప్పుకుంటాయి, మా వంశం గొప్పగా మారడం ఇక్కడి నుండే మొదలైంది అని. మేషరాశి జాతకులారా, సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడబోతోంది. గతంలో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదా నలుగురు ఉన్న చోటికి వెళ్ళినా మిమ్మల్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ మార్చి 2026 నుండి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఏ కార్యక్రమం జరిగినా, ఏ మీటింగ్ ఉన్నా మీకోసం ఒక ప్రత్యేక స్థానాన్ని కేటాయిస్తారు. మీరు వస్తేనే ఆ పని పూర్తవుతుందని జనం నమ్ముతారు. రాజతిలకం అంటే కేవలం అధికారం కాదు, అది 10 మంది దృష్టిలో మీకు దక్కే గౌరవం, మీ మాటకు ఉండే విలువ. మీ ఎదుగుదల చూసి కొందరు మెచ్చుకుంటారు, మరికొందరు అసూయతో రగిలిపోవచ్చు. కానీ మీ స్థాయిని ఎవ్వరూ తగ్గించలేరు. మీ తాతగారు ఏ పేరు కోసమైతే కలలు కన్నారో, మీ నాన్నగారు ఏ గుర్తింపు కోసమైతే ఆరాటపడ్డారో అవన్నీ ఇప్పుడు మీ ద్వారా నెరవేరబోతున్నాయి. శ్రీరామనవమి నాడు ఆ రామయ్యకు పట్టాభిషేకం జరిగినట్టుగా మీ వంశ చరిత్రలో మీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. కానీ మిత్రులారా, ఈ అద్భుతమైన మార్పులను వింటుంటే మీకు చాలా ఆనందంగా, గర్వంగా ఉండవచ్చు. కానీ ఇక్కడే మీరొక ముఖ్యమైన హెచ్చరిక వినాలి. శిఖరాన్ని చేరుకోవడం కంటే ఆ శిఖరం మీద నిలకడగా ఉండడం చాలా ముఖ్యం. రాజతిలకం దక్కినప్పుడు దానిని తట్టుకునే శక్తి లేకపోతే వచ్చిన అదృష్టం అంతే వేగంగా జారిపోతుంది. కాబట్టి మీరు ఈ 3 తప్పులు అస్సలు చెయ్యకండి. అహంకారం, నేనే తోపు, అంతా నా వల్లే జరిగింది అనే గర్వం మీ దరి చేరనివ్వకండి. మీ ఎదుగుదలకి కారణమైన వారిని చిన్నచూపు చూడకండి. అహంకారం అనేది విజయానికి మొదటి శత్రువు. అతి నమ్మకం,
మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ముఖం చాటేసి ఇప్పుడు మీ సక్సెస్ చూసి దగ్గరవుతున్న వారిని గుడ్డిగా నమ్మకండి. తీయగా మాట్లాడే ప్రతివాడు మీ ఆత్మీయుడు కాదని గుర్తుంచుకోండి. కృతజ్ఞత లేకపోవడం. మీకు దక్కిన ఈ విజయం కేవలం మీ తెలివితేటల వల్ల మాత్రమే కాదు, ఆ దైవశక్తి అనుగ్రహం కూడా ఉందని మరచిపోవద్దు. భగవంతుడిని విస్మరిస్తే ఆయనిచ్చిన సహకారాన్ని వెనక్కి తీసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. దేవుడు మీకు విజయాన్ని ఇవ్వడమే కాదు, ఆ విజయాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారో కూడా గమనిస్తుంటాడు. మేషరాశి జాతకులారా, ఆ రాజతిలకాన్ని, మీరు సాధించబోయే ఆ అద్భుత విజయాన్ని జీవితాంతం నిలబెట్టుకోవడానికి ఈ 3 మార్గాలు మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. వినయం. విజయం వచ్చిన తర్వాత మనిషి మాట్లాడే తీరు, ప్రవర్తన మారిపోతుంటాయి. అక్కడే అసలైన పరీక్ష మొదలవుతుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసిన వారు, మీకు తోడున్నవారు, మీరు పైకి వచ్చిన తర్వాత కూడా మీ దగ్గర అదే గౌరవాన్ని ఆశిస్తారు. వినయం అనేది బలహీనత కాదు, అది మీ విజయానికి ఒక రక్షణ కవచం. శ్రీరామచంద్రుడంతటి వాడే పట్టాభిషేకం సమయంలో ఎంత వినయంగా ఉన్నారో గుర్తుంచుకోండి. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం. మీ చేతికి అధికారం రాగానే 10 మంది మీ మాట వింటున్నారని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ముందుకు ఎన్నో అవకాశాలు రావచ్చు, కానీ ప్రతిదీ మంచిది కాకపోవచ్చు. ఒక్క తప్పుడు నిర్ణయం మీ 7 తరాల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తుంది. అందుకే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మీ అంతరాత్మ ప్రబోధాన్ని వినండి. కృతజ్ఞత. ఈరోజు మీకు దక్కుతున్న ఈ వైభవం కేవలం మీకోసమే కాదు, మీ తర్వాత రాబోయే తరాల కోసం కూడా. అందుకే గర్వపడకుండా కృతజ్ఞతతో ఉండండి. మీకు చదువు చెప్పిన వారు, కష్టాల్లో చేయి అందించిన వారు, మిమ్మల్ని ప్రోత్సహించిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. కృతజ్ఞత ఉన్న మనిషిని విజయం ఎన్నటికీ వదిలిపెట్టదు. గుర్తుంచుకోండి, కిరీటం తల మీద ఉన్న కాళ్ళు మాత్రం నేల మీదే ఉండాలి. ఎందుకంటే రాజతిలకం అంటే కేవలం అనుభవించడం కాదు, అదొక గొప్ప బాధ్యత. ముగింపు. మిత్రులారా, ఈ వీడియో మీ మనసును కొంచెమైనా తాకినట్టు అనిపించినా ఇది మీ జీవితంలో జరగబోయే మార్పులకు ఒక సంకేతం అని నమ్మండి. మార్చి 2026 అనేది మీ క్యాలెండర్లో ఒక నెల మాత్రమే కాదు, మీ వంశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. నిన్నటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే రేపు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఆ సమయంలో కూడా మీరు శాంతంగా, వినయంగా ఉంటేనే ఈ సక్సెస్ శాశ్వతంగా ఉంటుంది. మీ 7 తరాల రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. మీ జీవితంలో ఆ శుభ ఘడియలు రావాలని కోరుకుంటూ కమెంట్ బాక్స్లో రాజతిలకం అని టైప్ చేయండి. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పే ఇలాంటి మరెన్నో శక్తివంతమైన విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వీడియోలో మీ జీవితానికి సంబంధించి మరో కీలకమైన సంకేతంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆత్మవిశ్వాసంతో ఉండండి, ప్రశాంతంగా ముందుకు సాగండి. జై మహాలక్ష్మి.